వన్ లైనర్ గీత అండి ఇది. 18 అధ్యాయాలున్న భగవద్గీతని 18 వాక్యాల్లో చెప్పడం జరిగిందండి. మొదటి అధ్యాయం, తప్పుడు ఆలోచన మాత్రమే జీవితంలో సమస్యలను తీసుకొస్తుంది. రెండో లైన్, సరైన జ్ఞానం మన సమస్యలన్నిటికీ అంతిమ పరిష్కారం. మూడో అధ్యాయం, నిస్వార్థం అనేది ప్రగతికి మరియు శ్రేయస్సుకి ఏకైక మార్గం. నాలుగో అధ్యాయం, ప్రతి చర్య ప్రార్థన యొక్క చర్య కావచ్చు. ఐదో అధ్యాయం, వ్యక్తిత్వం యొక్క అహంకారాన్ని త్యజించడం మరియు అనంతం యొక్క ఆనందాన్ని ఆనందించండి. ఆరవ అధ్యాయం, ప్రతిరోజు ఉన్నత చైతన్యానికి కనెక్ట్ అవ్వండి. ఏడవ అధ్యాయం, మీరు నేర్చుకున్న వాటిని జీవించండి. ఎనిమిదవ అధ్యాయం, మిమ్మల్ని మీరు ఎప్పటికీ వదులుకోకండి. తొమ్మిదవ అధ్యాయం, మీ ఆశీర్వాదాలకు విలువనివ్వండి. 10వ అధ్యాయం, చుట్టూ ఉన్న దైవత్వాన్ని చూడండి. 11వ అధ్యాయం, సత్యాన్ని యథాతథంగా చూడటానికి తగినంత శరణాగతి కలిగి ఉండండి. 12వ అధ్యాయం, మీ మనస్సును ఉన్నతంగా గ్రహించండి. 13వ అధ్యాయం, మాయ నుండి విడిపోయి దైవానికి అనుబంధంగా ఉండండి. 14వ అధ్యాయం, మీ దృష్టికి సరిపోయే జీవన శైలిని గడపండి. 15వ అధ్యాయం, దైవత్వానికి ప్రాధాన్యత ఇవ్వండి. 16వ అధ్యాయం, మంచిగా ఉండడమే ప్రతిఫలం. 17వ అధ్యాయం, ఆహ్లాదకరమైన వాటిపై హక్కును ఎంచుకోండి, శక్తికి సంకేతం. 18వ అధ్యాయం, విడివండి, దేవునితో ఐక్యతకు వెళ్దాం.